నిజం నిలకడగా తెలుస్తుంది. ప్రజలకంతా తెలిసినా సరే అబద్ధాన్ని నిజమని నమ్మించడం ఇవాల్టి పత్రికల నైజం. వార్తలు అన్నటువంటి దానికంటే కూడా వాస్తవాలకి ముసిగేసేటటువంటి వక్రీకరణల చుట్టూనే నడుస్తుంది. మొన్న ఎలక్షన్ల రోజున తెలుగుదేశం వాళ్ళు దాడులకు పాల్పడ్డారు, అది నిజం. పోలీసులు కూడా పరోక్షంగా సహకరించారు, అది నిజం. అదే సందర్భంలో ఇప్పుడు దాడులు చేసింది నిన్నంతా రివర్స్, అంటే మొన్న జరిగిన దాడికి ప్రతీకారాలు. కానీ దాన్ని సాక్షి అని రాసుకొచ్చిందంటే పచ్చముఠా స్వైరవిహారం అని రాసి, ఈసీ చేష్టలుడికి చూస్తుండతో పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం చేస్తూ ఉన్నాయి. ఎన్నికల వేళ తమ మాట వినలేదని ఉక్రోషంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు వృద్ధులు పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ము కాస్తుండడం విస్మయపరుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించింది గ్రామీణ ప్రజలు మహిళలు అవాతాతలేనని పసిగట్టిన పచ్చముఠాలు వాళ్ళని ఇంటించి బయటికి రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెరదీశాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రిక్తతలు రేకెత్తించాయి. ఇది మొన్నటిదంటే రాయడం వరకు తప్పులేదు. కానీ మన వాళ్ళంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలని చంద్రబాబు పోలింగ్కి ముందు రోజు పిలుపునివ్వడం చూస్తే మధ్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని అవాతాతలు మహిళలను పోలింగ్ బూత్లకు రానియకుండా చేయాలని కుట్ర ఇందులో దాగి ఉందని తేట తెలమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలగిన ఈసీ పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేసిన జిల్లాల్లో హింసాకాండ కొనసాగుతున్నది. దీనికి నిదర్శనం తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశ్వరిపాడులో వైఎస్ఆర్సీపీకి ఓటేశారని అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతు దాడుకు దిగడంతో మహిళలు పిల్లలు రాత్రంతో దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంగా గడిపారంటూ కుట్రలకు పరోక్ష సహకారం అంటూ టోటల్గా చంద్రగిరిలో దౌర్జన్యకాండ అంటూ ఇట్లాంటి రకరకాలన్నీ కలిపి రాసుకొచ్చింది. నిన్న జరిగినటువంటిది మొన్న జరిగింది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మీద టీడీపీ దాడులు. నిన్న జరిగినవన్నీ తిప్పి కొట్టినటువంటి దాడులు. తాడిపత్రిలో జరిగిన లేకపోతే కనుక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇన్సిడెంట్ అయినా లేకపోతే పల్నాడులో జరిగింది అయినా మొన్న జరిగిన దానికి ప్రతీకారాలు. మొన్న జరిగింది పచ్చముఠ అంటే ఓకే, కానీ నిన్న జరిగింది నీలిముఠ అనాలేమో.